పెద్దలు గౌరవనీయులు నల్లగొండ జిల్లాని తన సమర్థ నాయకత్వంలో పెద్దలు కేసీఆర్ గారి మార్గదర్శకత్వంలో 10 ఏళ్ల పాటు బ్రహ్మాండంగా ముందుకు నడిపిన అన్న మాజీ మంత్రివర్యులు సూర్యాపేట శాసనసభ్యులు శ్రీ గుంతకండ్ల జగదీశ్వర్ రెడ్డి గారికి, గౌరవనీయులు జిల్లా పార్టీ అధ్యక్షులు రాజ్యసభ మాజీ సభ్యులు మరి ఎల్లవేళలా పార్టీ అంటే ప్రాణమిచ్చే మా అన్న శ్రీ లింగయ్య యాదవ్ గారికి, బడుగు లింగయ్య యాదవ్ గారికి, గౌరవనీయులు రాజ్యసభ మాజీ సభ్యులు పార్టీ కేంద్ర కార్యాలయ బాధ్యులు గౌరవనీయులు శ్రీ రావుల చంద్రశేఖర్ రెడ్డి గారికి, పార్టీ జనరల్ సెక్రటరీ గారికి, గౌరవ శాసన మండలి సభ్యులు సోదరులు శ్రీ తాత మధుసూదన్ గారికి, గౌరవనీయులు హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఆనాడు మనం గెలిపించిన ఒక అనామకుడు ఎమ్మెల్యేగా అయిన తర్వాత పార్టీని కష్టాలలో వదిలిపెట్టిపోయినా అక్కడ మరి ఒక పెద్ద మనిషిగా సమన్వయకర్తగా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహిస్తున్న శ్రీ ఒంటెద్దు నరసింహారెడ్డి గారికి, తమ్ముడు శ్రీ రాకేష్ రెడ్డి గారికి, ఏనుగుల రాకేష్ రెడ్డి గారు మొన్ననే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు, స్వల్ప తేడాతో ఓడిపోయిన తమ్ముడు రాకేష్ రెడ్డి గారికి, అట్లాగే వేదిక పైన శ్రీ పల్లె రవికుమార్ గౌడ్ గారు, మల్లికార్జున రెడ్డి గారు, సోదరులు వెంకటేశ్వర రెడ్డి గారు, సోదరుడు ఉపేందర్ గారు, సోదరుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు, సర్దార్ రవీందర్ సింగ్ గారు, అట్లాగే మార్పెద్ది శ్రీనివాస్ గౌడ్ గారు, మరి అందరినీ హుజూర్ నగర్ లో ఈరోజు వెంట పెట్టుకుని ఇంత ఎండాకాలంలో కూడా ఇంత పెద్ద ఎత్తున ముందుకొచ్చిన తమ్ముడు శ్రీ పిల్లుట్ల రఘు గారికి, అట్లాగే వారితో కదిలి వచ్చిన మా తమ్ముళ్ళకి, మా అక్క చెల్లెళ్ళకి, మరి మొదటి నుండి పార్టీ జెండా ఎత్తి దించకుండా పోరాటం చేస్తున్న మా భారతక్క లాంటి నాయకులకి పేరు పేరున అందరికీ, పత్రికా మిత్రులకి పేరు పేరున నమస్కారాలు. చాలా సంతోషంగా ఉంది మీరు ఇంత దూరం రావడం, అట్లాగే ఇంత బ్రహ్మాండంగా మరి పోరాట స్ఫూర్తితో దుర్మార్గ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ఆ ప్రభుత్వంలో పనిచేస్తున్న మంత్రులు, ముఖ్యమంత్రిని మేము ఎదుర్కొంటాం, మీరు మాకు అండగా నిలబడండి అంటూ మీరు ఇక్కడ పోరాట స్ఫూర్తిని ఏదైతే ప్రదర్శిస్తున్నారో ముందుగా శిరస్సు వంచి మీకు నా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. 2023 ఎన్నికల్లో ఆనాడు మన హుజూర్ నగర్ నియోజకవర్గంలో 70,000 ఓట్లు వస్తే తర్వాత జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సంవత్సరంన్నర తర్వాత గెలిచిన ఎమ్మెల్యే, గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి వదిలిపెట్టిపోయినా మేము మాత్రం వదిలిపెట్టమంటూ గ్రామాన సింహాల మాదిరిగా పోరాటం చేస్తున్న మా తమ్ముల వల్లే, మా చెల్లెళ్ళ వల్లే ఏం జరిగింది అంటే పంచాయతీ ఎన్నికల్లో 14,000 ఓట్లు అదనంగా వచ్చినాయి. 70,000కు 84,000 బలం మరింత ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉండేనో గతంలో వదిలిపెట్టి మనల్ని వదిలిపెట్టిపోయిన వాళ్ళు, ఆ ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉండేనో గతంలో వదిలిపెట్టిపోయినాడు. కనీసం సొంత ఊర్లో ఉన్న సర్పంచ్ గెలిపించుకోగలిగినాడా అంటే పార్టీ నీడ నుండి పోతే ఏం జరుగుతుందో చెప్పడానికి ఇగో ఈ మీ హుజూర్ నగర్ మాజీ ఎమ్మెల్యేని గొప్ప ఉదాహరణ. ఈరోజు ఒక అనామకుడుగానే వచ్చినాడు, రేపు అనామకుడుగానే మిగిలిపోతాడు తప్ప ఏమీ అయ్యేది లేదు. ఒకటి మాత్రం పక్కా, రేపు సరిగ్గా ఏప్రిల్ 27, 2026 మనం పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాడు 2001వ సంవత్సరంలో 25-26 ఏళ్ల కిందట జలదృశ్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ గారు, పెద్దలు స్వర్గీయ మాజీ మంత్రివర్యులు వారు ఆశ్రయమిస్తే జలదృశ్యంలో ఆనాడు ఎగిరింది గులాబీ జెండా. 25 ఏళ్ల కింద రేపటితో 25 వసంతాలు పూర్తి చేసుకొని 26వ సంవత్సరంలో అడుగు పెట్టబోతా ఉంది గులాబీ జెండా. భారతదేశంలో ఏ పార్టీకి లేని విశిష్టత మన పార్టీకి మాత్రమే ఉంది. అది ఏంది అంటే మొదటి 14 ఏళ్ళు ఉద్యమ పార్టీగా, ఆ తర్వాత 10 ఏళ్ళు అధికార పార్టీగా, గత 2.5 ఏళ్ళు ప్రతిపక్ష పార్టీగా 3 పాత్రలు సమర్థవంతంగా పోషించిన ఒకే ఒక్క పార్టీ బీఆర్ఎస్ పార్టీ. మన నాయకుడు కేసీఆర్ గారిని ఇవాళ 3 ఫీట్లున్నోడు 4 ఫీట్లున్నోడు కూడా చాలా మాటలు మాట్లాడుతున్నారు. నోటికి ఎంత వస్తే అంత, ఎందుకంటే వాళ్ళు పాపం ఐడెంటిటీ క్రైసిస్ లో ఉన్నారు. ఎవరైతే ఇవాళ కేసీఆర్ గారిని దూషించి ఏదో 4 మాటలు కేసీఆర్ గారిని
పైశాచిక ఆనందం పొందే ముఖ్యమంత్రి ఉన్నాడో పాపం ఆయనకు ఐడెంటిటీ క్రైసిస్ ఉన్నది. ఐడెంటిటీ క్రైసిస్ అంటే ఆంగ్లం ఎక్కువైపోయింది. ఐడెంటిటీ క్రైసిస్ అంటే తెలుగులో చెప్తే ఆయన ఎవడు దేక్తలేడు, ఎవడు గుర్తుపడతలేడు. నిన్నటికి నిన్న ఎక్కడనో నిన్న ఇక్కడెక్కడో శంషాబాద్ దగ్గర ఏదో రిబ్బన్ కటింగ్ ప్రోగ్రామ్ పోయిండు. మనం తెచ్చిన నేను చెప్తా తొందరపడక, నా చెవులో మీరు ఎర్రకపోతే చాలు. మనం తెచ్చిన కంపెనీ మన టీ హబ్లో పుట్టిన కంపెనీ అది. ఆ టీ హబ్లో పుట్టిన కంపెనీ పెద్దగా అయింది, పెద్దగా అంతరిక్షంలోకి రాకెట్లు పంపుతున్నది. ఇక రిబ్బన్ కట్ చేయవా రేవంత్ రెడ్డి అని నేను పిలిచినారు. మనం గట్టినవన్నీ కడితే ఈయన పోయి రిబ్బన్లు కట్ చేస్తున్నాడు, అంతే కదా, ఏముంది చేసింది ఇప్పటిదాకా. పిలిచినారు, పోయినాడు. సరే పోయినాడు, ఏదో పోజులు కొడుతూ అక్కడ నిలబడి ఇట్లా అట్లా పోజులు కొడుతున్నాడు. ఆఖరికి అక్కడ పిలిచే యాంకర్ అమ్మ ఉంటుంది కదా, ఆ అమ్మాయి ముఖ్యమంత్రి గారు అని చెప్పి శ్రీధర్ బాబు పేరు చెప్పింది తప్ప ఈయన మాత్రం గుర్తుపట్టట్లేదు. ఇది మొదటిసారి కాదు, చివరిసారి అంతకంటే కాదు. 2.5 ఏళ్ళు అయిపోయింది. యాంకర్లు గుర్తుపెట్టుకోవట్లేదు, యాక్టర్లు గుర్తుపెట్టుకోవట్లేదు, ఎవడు గుర్తుపెట్టుకోవట్లేదు ఆయన పేరు. ప్రజలైతే ఆయన పేరు తీస్తేనే బూతులో వర్షం కురిపిస్తున్నారు. నేను చెప్పట్లా ఇది, మీరు కావాలంటే ఆ యూట్యూబ్లో సోషల్ మీడియాలో చూడొచ్చు. ఎవరన్నా పోయి ఆయన ఎవరు ఉండే ఆయన పేరేంది అనగానే హెచ్చి ఆయన పేరు చెప్పకు, ముఖం తిప్పుకుంటున్నారు. చివరికి హుజూర్ నగర్ పాత నల్లగొండ జిల్లాలో 12 సీట్లుంటే ఆగురా అయ్యా చెప్పని, పాత నల్లగొండ జిల్లాలో 12 సీట్లుంటే 12లో 11కి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిపించినారు ఉమ్మడి నల్లగొండ ప్రజలు. సరే కారణాలు ఏమైనప్పటికీ జరిగింది జరిగిపోయింది. కొంత మన తప్పు ఉండొచ్చు, కొంత మన ఎమ్మెల్యేలు గతంలో పోటీ చేసిన వాళ్ళ చిన్న చిన్న లోటుపాట్లు ఉండొచ్చు, పొరపాట్లు ఉండొచ్చు, చిన్న మరి అసంతృప్తులు అక్కడ ఇక్కడ ఉండొచ్చు. నేను కాదనట్లేదు, మేము కూడా మనుషులమే, ఆడినో ఎన్నో తప్పు చేసే ఉంటాం. అందుకే ప్రజలు ఆ తీర్పిచ్చారు, అందులో వేరే అనుమానం లేదు. కానీ విచిత్రమైన విషయం ఏమంటే, విచిత్రమైన విషయం, చాలా ఆశలతో ఏదేదో రంగుల ఈస్ట్మన్ కలర్ సినిమా చూపెట్టి ఏం చెప్పారు అన్నాడు. ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి ఆ రోజు పిసిసి అధ్యక్షుడు, ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న బట్టి విక్రమార్క గారు ఆ రోజు సిఎల్పి అధ్యక్షుడు. ఏం చెప్పారు ఆ రోజు విక్రమార్క గారు, మీకు గుర్తుండాలా, ఇట్లా గ్యారంటీ కార్డు పట్టుకొని ఇది మీరు భద్రంగా పెట్టుకోండి, 100 రోజులు గట్టిగా పట్టుకోండి, 99 రోజులు అయిపోయి 100వ రోజులో అడుగు పెట్టంగానే మా కాంగ్రెస్ వాళ్ళు వస్తారు, దాన్ని తీసుకొని ఒక్కొక్కరికి మీకు అన్ని బ్రహ్మాండంగా 100 రోజుల లోపలే అన్ని పథకాలు అమలు చేస్తామని చెప్పి ఆయన ఉంటాడు కదా, ప్రముఖ సినిమా యాక్టర్ కమల్ హాసన్ మించిన యాక్టర్లు ఒక్కొక్కడు కాంగ్రెస్ లో బ్రహ్మాండమైన యాక్టింగ్ చేసినారు. కార్డులు భద్రంగా పెట్టుకోండి అన్నారు. జేమ్స్ బాండుల మాదిరిగా బాండ్ పేపర్లు రాసిచ్చినారు. బాండ్ పేపర్లు రాస్తున్నాం, ఇదిగో 100 రూపాయల స్టాంప్ పేపరు, దేవుడు కాడ పెడుతున్నాం, ఒట్టు పెడుతున్నాం, నమ్మండి దేవుడి మీద ఒట్టు అన్నారు. ఎన్ని మాటలు చెప్తే ఇవాళ నేను అడుగుతా ఉన్నా బట్టి విక్రమార్క గారిని, భద్రంగా పెట్టుకోమంటివి కదా కార్డులు, భద్రంగా 100 రోజులు పెట్టుకోమంటివి కదా, మరి 1000 రోజులు అయ్యేందుకు వచ్చే ఇప్పుడు ఎక్కడ పెట్టుకోవాలా కార్డులు, మరి ఏం చేయాలా? ఇక ఎంత సిగ్గులేని నీతి మాలిన మనుషులంటే కాంగ్రెస్ నాయకులు. ఏమైందయ్యా, 100 రోజులు 6 గ్యారంటీలు అంటారు కదా, 420 హామీలు ఇస్తారు కదా, 13 డిక్లరేషన్లు చెప్తారు కదా, రైతులకు రైతు డిక్లరేషన్, ఎస్సీ ఎస్టీలకు ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్, బీసీలకు బీసీ డిక్లరేషన్, మహిళలకు మహిళా డిక్లరేషన్, యువజనులకు యువజన డిక్లరేషన్, మైనారిటీలకు మైనారిటీ డిక్లరేషన్, ఎంతొస్తే అంత 420 అడ్డమైన హామీలు